భారతదేశం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఈరోజు టాపిక్ జమ్మూ కాశ్మీర్ అనంతనాగ్లో టెర్రరిస్ట్ దాడి ఎలా జరిగింది, ఎందుకు జరిగింది అని డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఒక కథలాగా సింపుల్గా డిస్కషన్ చేసుకుందాం. అసలు ఏం జరిగిందో డీటెయిల్గా చెప్దాం. ఆ రోజు ఉదయం జమ్మూ కాశ్మీర్ అనంతనాగ్ జిల్లాలోని పహల్గామ్ దగ్గర బైసరన్ వ్యాలీలో టెర్రరిస్ట్ దాడి జరిగింది. ఈ ఏరియా మినీ స్విట్జర్లాండ్ అని పిలుస్తారు. టూరిస్టులతో ఫుల్ బిజీగా ఉంటుంది. పిక్నిక్స్, పోనీ రైడ్స్, సినిమా షూటింగ్లకు చాలా ఫేమస్. టెర్రరిస్ట్ అడవి నుంచి వచ్చి టూరిస్టులపై ఇండిస్క్రిమినేషన్గా ఆడవాళ్ళు మగవాళ్ళు అనే తేడా లేకుండా ఫైరింగ్ స్టార్ట్ చేశారు. రిపోర్ట్స్ ప్రకారం 26 మంది సివిలియన్స్, ఎక్కువగా టూరిస్టులు మరణించారు. 20 మంది గాయపడ్డారు. ఇందులో నేవీ ఆఫీసర్, కొంతమంది ఫారిన్ టూరిస్టులు కూడా ఉన్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం. సెక్యూరిటీ ఫోర్సెస్, ఆర్మీ, సిఆర్పిఎఫ్, జమ్మూ కాశ్మీర్ పోలీస్ వెంటనే బైసరన్కి రీచ్ అయ్యారు. హెలికాప్టర్లు, అంబులెన్స్లతో గాయపడిన వారిని రెస్క్యూ చేశారు. లోకల్స్ కూడా పోనీలపై గాయపడిన వాళ్ళను సేవ్ చేశారు. హ్యాట్స్ ఆఫ్ హీరోస్. మ్యాసివ్ యాంటీ టెర్రరిస్ట్ ఆపరేషన్ స్టార్ట్ అయింది. టెర్రరిస్ట్ని హంట్ చేస్తున్నారు. అసలు ఎందుకు జరిగింది ఈ దాడి అనేది మనం ఒకసారి చూస్తే 2019 తర్వాత కాశ్మీర్లో సివిలియన్స్పై జరిగిన డెడ్లీ అటాక్ ఇది. సీఎం ఒమర్ అబ్దుల్లా ప్రకారం ఇంత పెద్ద దాడి రీసెంట్ టైమ్స్లో ఎప్పుడూ జరగలేదు. కాశ్మీర్లో 1989 నుంచి టూరిజం ఉంది, కానీ అంత పాపులర్ అయితే కాదు. పాకిస్తాన్ సపోర్టెడ్ మిలిటెంట్స్ టార్గెట్ చేస్తూనే ఉంటారు ఆ ప్లేస్ని. 2019లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత టూరిజం బాగా ఇంప్రూవ్ అయింది. కానీ టెర్రరిస్టులు ఈ పీస్ని డిస్టర్బ్ చేయాలని ట్రై చేస్తున్నారు. పహల్గామ్లో టూరిస్ట్ని టార్గెట్ చేయడం వల్ల వాళ్ళ స్ట్రాటజీ టూరిజం హిట్ చేసి ఫియర్ క్రియేట్ చేయడం. ఈ అటాక్ చేయడం వల్ల భారతదేశంలో సేఫ్టీ జోన్ కాదని ఇంటర్నేషనల్ లెవెల్లో చెప్పాలని కూడా ఒక ప్రయత్నం. సైనికులతో పోరాడే దమ్ము లేక ఇలా దొంగగా వచ్చి టూరిస్టులని టార్గెట్ చేస్తున్నారు ఆ ఉగ్రవాదులు. ఈ దాడి ఎలా జరిగింది, మనం నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకోవాలని పూర్తి సెక్యూరిటీ రివ్యూ చేస్తున్నారు. చనిపోయిన వ్యక్తిలో కొత్తగా పెళ్ళైన నేవీ ఆఫీసర్ కూడా ఉన్నాడు. తన హనీమూన్ లో ఉన్నాడు. తన ఏజ్ ఓన్లీ 26. తను కూడా ఎన్కౌంటర్లో చనిపోయారు. ఎన్కౌంటర్లో చనిపోయిన విక్టిమ్స్ కి మరియు నేవీ ఆఫీసర్ కి రెస్ట్ ఇన్ పీస్. జై హింద్ అని కమెంట్ చేయండి.